మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. రండి, తలలు వంచండి, దైవ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనుడైన యేసయ్య, నీ పాదాలకు వందనాలు. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి మమ్మలను, మా కుటుంబాలను మీరు కాపాడి అయ్యా నీ కృపలో భద్రపరిచినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు. ఈ దినమందు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పిల్లల దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము కృతజ్ఞత అనే అంశములో నుండి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. కృతజ్ఞత అనగానే పిల్లరా, మనము ఎవరైనా మనకి చిన్న సహాయం చేసినప్పుడు ఆ వ్యక్తికి మనము థ్యాంక్స్ అండి అని చెప్తాం. కృతజ్ఞత చేయబడిన మేలుకు కృతజ్ఞతను చెల్లించటం అనేది అది చాలా అవసరం. పరిశుద్ధ లేఖనములో కొంతమంది భక్తులు ఏ విషయాల్లో కృతజ్ఞతను చెల్లించారో ఈరోజు మనం నేర్చుకుందాం. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము మనము మన వాక్య ధ్యానము కొరకు మనం చదువుకుందాం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రియులరా, ఈ లేఖన భాగములో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనిక సంఘానికి ఈ ఉత్తరం రాస్తూ ఆయన అంటున్నాడు, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయములో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనం ఉండాలి. మన జీవితంలో దేవుడు ఎన్నో మేలులు ఆయన చేస్తూ వచ్చాడు, ఆయన చేస్తున్నాడు, ఇంకా చేయబోతున్నాడు. దేవుడు మన జీవితంలో మనకి ఆయన మేలు చేసినప్పుడు కృతజ్ఞత ఎప్పుడైతే మనము చెల్లిస్తామో దేవుడు మరలా మన పట్ల ఆయన మేలు చేస్తాడు. కృతజ్ఞత అనేది చెల్లించకపోతే మనము దేవుని యొక్క మేలును మనము పొందలేము. ఈరోజు ఒక 4 విషయాలు క్లుప్తంగా నేను మీకు దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేస్తాను. ప్రతి విషయములో కృతజ్ఞత మనము చెల్లించాలి అని చెప్పి పౌలు గారు తెలియచేశాడు కదా. మనము ఈ కృతజ్ఞత ఏ విషయాల్లో మనం చెల్లించాలో ఒక 4 మాటలు పరిశుద్ధ లేఖనములో నుండి మనం నేర్చుకుందాం. మొదటి మాట, ప్రియులరా, 118వ కీర్తన 28వ వచనము, 139వ కీర్తన 14వ వచనం, ఈ 2 రెఫరెన్సులు మనం చదువుదాం. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. ఈ దావీదు భక్తుడు ఈ కృతజ్ఞత ఎందుకు చెల్లించాలో స్పష్టంగా ఈ భాగములో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా, ఆయన అంటున్నాడు, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. 139వ కీర్తన 14వ వచనములో, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. గనుక మనం ఎందుకు దేవునికి కృతజ్ఞత మనం చెల్లించాలంటే, దేవుడు మనలను పుట్టించాడు. దేవుడే మనలను పుట్టించాడు గనుక, ఆయన సృష్టికర్త గనుక మనము దేవుని ఎడల మనం ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. అందుకే భక్తుడు అంటున్నాడు, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మనము ఆయన వారము, దేవుడే మనల్ని పుట్టించాడు. అందుకు మనము దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంత శ్రేష్టమైనటువంటి వారుగా,
ఇంత సౌందర్యవంతులుగా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆయన పుట్టించినందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎంత శ్రేష్టమైన వారిగా దేవుడు మనల్ని పుట్టించాడండి, ఎంత విలువైన వారిగా దేవుడు మనల్ని పుట్టించాడండి. సాక్షాత్తు మనము దేవుని బిడ్డలము, ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు. అందమైన వారుగా, చక్కని వారుగా దేవుడు మానవాళ్ళని ఆయన పుట్టించాడు. అందుకేం చేయాలో తెలుసా? ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులయ్యని రోజు మనం ఆయన సన్నిధిలో చేరి మనము రోజు ఆయన మనం స్తుతించాలి. ప్రభుని రోజు మనం గనపరచాలి. నా ప్రాణమా యెహోవాను సనుతించుము, నా అంతరంగమును నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సనుతించుము, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని నువ్వు మరొకమని చెప్పి మనము రోజు దేవుని సన్నిధిలో మనం ఆయన స్తుతించాలండి. ఆయన సన్నిధిలో మనం ఆయన గనపరచాలి. అందుకు రోజు ఆయన సన్నిధిలో కూడుకొని ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ప్రార్థిస్తూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కుటుంబం అంతా కూడా కూడుకుని స్తుతిస్తూ ఆయన్ని మనము గనపరచాలి. సంఘ పరంగా మనం కూడుకుని దేవుని మనము స్తుతించాలి. సమాజముగా మనము అనేక స్థలాల్లో కూడుకుని మనం ప్రభుని మనము స్తుతించాలి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆ దేవుడు మనల్ని పుట్టిస్తే ఆ దేవుణ్ణి వదిలిపెట్టేసి ఆ దేవుడికి దూరమైపోయి మనం ఏమేమో ఈ లోకములో దేవుని బిడ్డలారా దేవుణ్ణి కాకుండా మనము వేరే విధంగా ఉంటే దేవుని మనసు బాధపడద్ది, దేవుడు బాధపడతాడు. గనుక మనము కృతజ్ఞత కలిగి మనము దేవుణ్ణి మనము స్తుతించాలి, కృతజ్ఞత మనము తెలియచేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములో మనం చూస్తున్నప్పుడు చక్కటి మాట చెప్తున్నాడు. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు నా దేవుడవు, నేను నిన్ను ఘనపరుస్తున్నాను అన్నాడు. ఈ భాగములు అంటున్నాడు భక్తుడు, నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఆయన కార్యాలు ఆశ్చర్య కార్యాలండి. ఎన్నో ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించాడు, జరిగిస్తున్నాడు. గత 2025 సంవత్సరంలో దేవుడు మనకి తోడుగా ఉండి మనందరినీ కాపాడలేదా? ఈ 2026 సంవత్సరాన్ని దేవుడు మనకి ఇవ్వలేదా? ఈ 26 సంవత్సరం చూడకోకుండా ఈ లోకములో ఎందరో ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోలేదా? దేవుడు మన పట్ల కార్యాలు చేస్తున్నాడు. మొదటి కారణం ఏంటనంటే ఆయన మన దేవుడు, ఆయనే మనల్ని పుట్టించాడు. అందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి, దేవుణ్ణి దేవుడిగా మనము మహిమపరచాలి. కొందరు జీవితాల గురించి బైబిల్ గ్రంథములో మరి వ్రాయబడిన మాట ఒకటి నేను మీకు జ్ఞాపం చేస్తాను. రోమా పత్రికలో ఒక మాట నేను మీకు జ్ఞాపం చేస్తానండి. ప్రియులరా, మనము రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదనల యందు వ్యర్థులయ్యిరి. పుట్టించిన దేవుణ్ణి విడిచిపెట్టేసి కొంతమంది ఏమో దేవుడు లేడు అంటారు. 14వ కీర్తనలో ఏమంటాడంటే భక్తుడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు అన్నాడు. కొంతమంది ఏమో దేవుడు ఉన్నాడు అని చెప్పి దేవుణ్ణి దేవుడిగా మహిమపరచకుండా కొంతమంది అంట రకరకాలుగా వారు మాట్లాడుతూ తమ వాదనల యందు వ్యర్థులయ్యిరి అనే మాట ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాము. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మహిమపరచలేదంట వారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదనల యందు వ్యర్థులయ్యిరి. ఇలాంటి యొక్క జీవితము ద్వారా దేవుడికి ఏమాత్రము సంతోషము లేదండి. గనుక ఆయన మనను పుట్టించాడు, మనము ఆయన వారము, ఆయనకి చెందవలసిన మహిమ మనము దేవుని బిడ్డలారా చెందేటట్లుగా ఆయనకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలి. రెండవ మాట
నేను మీకు జ్ఞాపం చేస్తాను. దేవుని బిడ్డలారా, మనలను ఆయన పుట్టించినందుకు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది, ఎందుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, రెండవ కారణాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తాను. 118వ కీర్తన 21వ వచనం ఈ సందర్భంలో చదువుతాను. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. గమనించండి, రెండవది, మనలను పుట్టించిన దేవుని ఎడల మనము కృతజ్ఞత కలిగి ఉండి, మనము ప్రతిరోజు దేవునికి మనం ప్రార్థించినప్పుడు, దేవునికి మనం మొరబెట్టినప్పుడు, మన అవసరాల కోసం, మన అక్కరల కోసం మనం ఎప్పుడైతే దేవునికి మనం ప్రార్థనలు చేస్తామో, ఆ ప్రార్థనలను దేవుడు ఆయన ఆలకిస్తున్నందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అనే మాట ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం. నీవు నాకు ఉత్తరమిచ్చితివి అంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనము 70 లేదా 80 సంవత్సరాలు ఒకవేళ మనం బ్రతకగలిగితే, లేదా పోనీ ఒకవేళ 100 సంవత్సరాలు ఈ లోకములో మనం బ్రతకగలిగితే, ప్రతిరోజు మన అవసరాల కొరకు మనము దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనలను దేవుడు ఆయన ఆలకిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. 65వ కీర్తన 2వ వచనములో కూడా భక్తుడు చాలా చక్కటి మాటను తెలియచేశాడండి. ప్రార్థన ఆలకించువాడా అనే మాట చూస్తున్నాం. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఈరోజు నువ్వు మొరబెట్టినప్పుడు, నీ అవసరాల కొరకు, నీ యొక్క అక్కరల కొరకు నువ్వు మొరబెట్టినప్పుడు దేవుడు నీ మొర ఆలకిస్తాడు. నీవు నాకు రక్షణాధారుడవై అంటాడు. అంటే మన ఆత్మకు రక్షణ ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గరే మానవాళికి పాపక్షమాపణ ఉంది. ఆయనే మన మొర్ర ఆలకించువాడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములు మనం చూస్తూ ఉన్నాం. నీవు నాకు రక్షణాధారుడవై. ఎంత చక్కటి మాట, ఎంత అద్భుతమైన మాట. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆయనే మనలను రక్షించువాడు, ఆయనే మన ప్రార్థనలను వినేవాడు అనే సత్యాన్ని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మనము దేవుని వాక్యాన్ని మనం చూచినప్పుడు, మనము మొరబెట్టినప్పుడు, మనము ఎప్పుడైతే దేవునికి మొరబెడతామో, ఎప్పుడైతే దేవునికి మనము ప్రార్థిస్తామో, ఆ సమయంలో దేవుడు ఆయన మనలను ఆయన మొరవిని కాపాడుతాడు అనేటువంటి విషయాన్ని, ఆయన ఉత్తరం ఇస్తాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. 107వ కీర్తనలో 6వ వచనం చదువుతానండి. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్ర పెట్టిరి. ఏ కాలము? కష్టకాలం. నువ్వు ఏ సమయంలో, ఎంత కష్టములో ఉన్నా, నువ్వు ఎంత బాధలో ఉన్నా, నీ కష్టకాలములో, నీ యొక్క ఇబ్బంది కాలములో నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు, నాకు ఇప్పటికీ గుర్తండి, ఎన్నో పర్యాయాలు దేవుడు నన్ను కాపాడాడు. నేను పరిచర్య చేస్తున్నప్పుడు, నేను అవనగడ్డ ఏరియాలో పరిచర్య చేస్తున్నప్పుడు, ఆ టయాల్లో నేను మా ఊరు వెళ్ళటానికి నా దగ్గర ఛార్జీకి డబ్బులు లేవు. కృష్ణానది పడవ దాటి నేను కమ్మవారు చెరువు దగ్గర బస్ ఎక్కి, అంటే దరిదాపుగా 6 కిలోమీటర్లు నడిచి బస్ ఎక్కి, ఆ తర్వాత మచిలీపట్నంలో దిగి, మచిలీపట్నం నుండి మళ్ళీ మా ఊరు వెళ్ళాలి. నా దగ్గర ఛార్జీకి డబ్బులు లేవు. నాకు అక్కడ నేను పరిచర్య చేసినప్పుడు ఆ ప్రారంభంలో ₹1 వచ్చేది. రేవు పడవకి ₹3 కట్టాలి. సరే, నేను ఆ టైంలో పాస్టమ్ గారు వాళ్ళ అమ్మగారు ఇంటి దగ్గర ఉన్నారు. నేను నడుచుకుంటూ వచ్చి, ఇంకా డబ్బులు లేవు కాదని చెప్పేసి మా ఊరు నడుచుకుంటూ వెళదామని వెళుతున్నాను. ఒక పెద్ద కాలువ, కృష్ణానదిలో, అంటే అంశల దీవి దగ్గర ఈ మనకి కృష్ణానది కలుస్తుంది కదా, అక్కడ నుంచి కొన్ని పాయలు వస్తాయన్నమాట. అటు ఒక కాలువ దాటి వెళ్ళాలి. నా బ్యాగు, నా బట్టల బ్యాగు, బైబిల్ ఇవన్నీ ఆ కాలువ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఆ వస్త్రాలు తీసివేసి
నేను ఆ కాలువ దాటుకుంటూ వెళ్ళటానికి దిగి వెళుతున్నాను. అది చాలా లోతుంది. వీదుకుంటూ వెళుతున్నాను. బ్యాగు పైకి ఎత్తుకుని నేను వీదుకుంటూ వెళుతున్నాను చెయ్యల పెట్టి. అయితే ఎవరో అక్కడ మధ్యలో ఒక కరెంటు స్తంభం, ఆ ఫోలు మధ్యలోకి ఇరిగిపోయింది. రెండు మనకి ఆ చెవులు ఉంటాయి కదా, అవి అలా ఉన్నాయి. చెయ్య అలా వేసి ఇలా ఈదుకుంటూ వెళుతున్నాను పైకెత్తి. ఈ చెయ్య కరెక్ట్గా రెండింటి మధ్యలో ఇరికిపోయింది. ఈ లోపల నేను కిందకి ఆనద్దామని కాళ్ళు ఉంటే నాకు కింద ఆనటానికి అందట్లేదు. ఓ పక్కనేమో బ్యాగు, ఈ పక్క చెయ్య లాగితింటే రావట్లా. ఆ టైంలో ఇక నాకు భయంకరమైనటువంటి ఆందోళన పరిస్థితి. ఇక ఎలా ఉందంటే నేను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాను. కాళ్ళము కింద కానట్లేదు, లోతుంది. చెయ్యి లాగితేనేమో రావట్లేదు, విరిగిపోయింది. ఈ బ్యాగ్ వదిలేస్తే, బ్యాగ్ వెళ్ళిపోతే నేనేమో ఈ ప్యాంటు షర్టు ఇవన్నీ కూడా తీసేసి ఉన్నాను. ఇబ్బంది. ఒక దైవజనుడిగా నేను వెళ్ళాలంటే ఇక నాకు చాలా భయం, ఆందోళన. ఆ టైంలో ప్రభు పాదాల దగ్గర, ప్రభువా ఈ కాలువలో చనిపోవటం నీ చిత్తం అనుకుంటే ఇక్కడ నీ ఇష్టం, లేదు నీ సేవ చేయాలనుకుంటే నీవు నన్ను బ్రతికించయ్యా అని పెద్దగా ఏడుస్తూ నేను మొరబెట్టినప్పుడు వెంటనే ఆ ఉన్న చెయ్యిని ఎవరో పట్టుకుని అలా లేపినట్లు కనిపించింది. ఆ చెయ్యి వచ్చింది. వచ్చిన తర్వాత ఆ దరికి వెళ్ళినప్పుడు ఇదంతా రక్తం కారుతున్నప్పుడు మన బనియను చించేసుకుని దానికి కట్టుకట్టి నడుచుకుంటూ వెళ్ళా. ఎన్నో అనుభవాలు నా జీవితంలో నేను చూచాను. ప్రభు ఆయన ఏం చేశాడంటే కష్టకాలంలో ప్రార్థన ఆయన ఆలకించాడు. దేవుని బిడ్డ, నీవున్న కష్టకాలంలో, నీవున్న బాధలో, నీవున్న వేదనలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఖచ్చితంగా ఆయన ఉత్తరం ఇస్తాడు అనేటువంటి ఒక విషయాన్ని ఈ భాగంలో మనం చూస్తున్నాం. అయితే మనము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ భక్తుడు ఓ చక్కటి మాట మోషే భక్తుడు తెలియచేస్తాడండి. మనం చూద్దాం. ఏలయనగా మనము ఆయనకి మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు. చూచారా, మనం మొరబెట్టినప్పుడల్లా ఆయన మనకి సమీపముగా ఉన్నాడు, మన మొర్ర ఆయన ఆలకించాడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన మనను పుట్టించిన దేవుడు, ఆయన మన తండ్రి. మనం ఆయనకి మొరబెట్టినప్పుడల్లా అబ్బా తండ్రి అని మన అవసరాల్లో మనం మొరబెట్టినప్పుడల్లా దేవుడు మనకి కావలసినవన్నీ అనుగ్రహించటానికి ఆయన మన యొక్క మొర ఆలకిస్తున్నాడు, మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. అందుకు మనము దేవునికి కృతజ్ఞత స్తుతులు మనము చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మన మొర ఆలకించేటువంటి దేవుడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, ఆయన మన మొర ఆలకిస్తున్నాడు. నువ్వు ఏ సమయంలోనైనా సరే నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి ఆయన మొర ఆలకించేటువంటి దేవుడు. పరిశుద్ధ లేఖనములో మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మనం ఒకసారి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయంలోనికి ఒకసారి మనం వెళదామండి. 8వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు ఒక మాట చెప్తాడండి. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి చదువుతాను. కరువు అనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపరాళ్ళ గల దేశము, దాని కొండలలో నువ్వు రాగి త్రవి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవానికి ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఆకలి బాధతో ఉన్నారు, కరువును అనుభవించారు, పేదరికాన్ని అనుభవించారు. అయితే దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు వారిని ఒక సమృద్ధి కలిగిన చోటకి తీసుకొచ్చాడు. అప్పుడు అంటున్నాడు, నీవు తిని
తృప్తి పొంది నేను నీకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, ఆ మంచి పదార్థాలను బట్టి నువ్వు తిని తృప్తి పొంది నువ్వు నన్ను స్తుతించు, నన్ను ఘనపరచు. ఎంత చక్కటి మాట దేవుడు చెప్తున్నాడో చూడండి. గనుక దేవుని సన్నిధానములో ఆయన మన ప్రార్థనలు కష్టకాలంలో ఉన్నప్పుడు మనల్ని విడిపించిన దేవుడు, ఇదిగో ఆయన సన్నిధిలో మొరబెట్టినప్పుడు ఆయన మనకి ఆహారం ఇచ్చి పోషించిన ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలంటే మనము కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి మాటలు ఆ ప్రియ ప్రభువారు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మనలను, దేవుని బిడ్డలారా, ఆయన పోషిస్తున్నాడు, మనకి అన్నీ కావలసినవి దేవుడిస్తున్నాడు. అందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మూడో మాట నేను మీకు జ్ఞాపం చేస్తాను. పరిశుద్ధ లేఖనంలోనికి వెళ్ళి లోకా సువార్త 17వ అధ్యాయంలోనికి వెళ్ళి మనము 15-16 వచనాలు ఈ సందర్భంలో మనం చదువుకుందాం. వారిలో ఒకడు తనకి స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదములెదుట సాగిలపడెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ లేఖన భాగములు మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తికి కుష్టి వ్యాధి వచ్చి భయంకరంగా ఆయన బాధపడ్డాడు. ఆ దినాలలో కుష్టి వ్యాధి వచ్చినటువంటి వాళ్ళని సమాజం మందిరములో నుండి వెలివేసేవారు, ఊర్లో ఉంచి ఊరు బయటకు వెలివేసేవారు. అయితే అలాంటి యొక్క వ్యాధి కలిగినటువంటి కుష్టి రోగము కలిగిన వ్యక్తి ఎంతో బాధపడుతూ మానసికంగా కురింగిపోతూ ఉండగా, ఆయన వేదన పడుతూ ఉండగా ఈ కుష్టు రోగులు 10 మంది ఉన్నారు. వాళ్ళందరూ యేసు ప్రభువుని గురించి విని ఆయన సృష్టికర్త, ఆయన రక్షణకర్త, ఆయనే మనల్ని బాగు చేసేవాడని వాళ్ళు గ్రహించి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మమ్మలను కనికరించమని అడిగినప్పుడు యేసు ప్రభువారు వారిని స్వస్థపరిచాడండి. దేవుడు వారిని స్వస్థపరిచాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఆయన వారిని స్వస్థపరిచాడు. డిసెంబర్ నెలలో ఒక 2 అద్భుతాలు జరిగినాయండి. 2025 డిసెంబర్లో. అది మా కుటుంబంలో ఒకటి, తర్వాత బయట ఒక సహోదరి. మా మామగారికి, పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారికి చాలా పెద్ద తేడా చేస్తుంది. హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ అన్నారు. చాలా కంగారు పెట్టడం. పెద్ద వయసు, 89 సంవత్సరాల వయసు. ఏం చేయాలి? ఆపరేషన్ చేస్తే తట్టుకునే శక్తి లేదు. ఆ విధంగా ఉన్నప్పుడు చాలా కంగారు పడి అందరికీ తెలియచేసాం, ప్రార్థించండి అని చెప్పి. ఏదైనా చేయగలిగిన వాడండి ఆ మహనీయుడు దేవుడు. అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ నేను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు టెస్టులు రాశారు. ఆయన అన్నారు, పాస్టర్ ఇది ఖచ్చితంగా క్యాన్సర్ అండి, మాకు తెలిసింది అని చెప్పి. అయితే అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. దైవ సన్నిధిలో పాస్టర్ గారు అందరూ కన్యలతో ప్రార్థన చేస్తూ వెళ్ళి టెస్టులు చేపించి తీసుకుని వస్తే దేవుని కృపను బట్టి క్యాన్సర్ లేదని వచ్చిందండి. ఆయనకి నోటంపడ రక్తం, వాష్రూమ్కి వెళ్తుంటే యూరియనంపడ విపరీతమైన బ్లడ్. దేవుడు కనికరం చూపించాలండి. మరొక సహోదరికి క్యాన్సర్ అని చెప్పేసి అన్నప్పుడు అందరూ, ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది విశ్వాసులు ఆ సహోదరి కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం చేశాడండి. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు అండి. మనం నిమిత్త మాత్రం అయితే మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేసే దేవుడు అండి. అయితే మీరు గమనించండి, ఈ భాగంలో చూస్తే ఆయన ఆ కుష్టు రోగుల్ని స్వస్థపరిచినప్పుడు ఒక వ్యక్తి వచ్చి 10 మంది బాగుపడ్డారండి, 9 మంది వెళ్ళిపోయారు. ఒకే ఒక వ్యక్తి వచ్చాడు కృతజ్ఞత చెల్లించటానికి. ప్రియా దేవుని బిడ్డలారా, కృతజ్ఞత చెల్లించటానికి వచ్చి యేసు పాదముల మీద, చూడండి ఆ మాట ఎంత గొప్ప కార్యము. వారిలో ఒకడు తనకి స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఈరోజు నువ్వు స్వస్థత పొందుకున్నప్పుడు దేవుని యొద్దకు వచ్చి కృతజ్ఞత చెల్లించు, దేవుని గణపరచు, విధేయత కలిగి ఉండు, తగ్గించుకో, ఆరాధించు. దేవుడు ఇంకా నీకు తోడుగా ఉంటాడు.
అయితే 4వ మాట చెప్పి ముగిస్తాను. 4వది, ఎందుకు మనం కృతజ్ఞత చెల్లించాలంటే ఆయన మనలను బ్రతికించినందుకు. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం నుండి 6 వరకు చదువుకుని ముగించుకుందాం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరేతు యోధ, ఈ అత్తరెందుకు మీరు 300 ధ్యానారములకు అమ్మి బేదలకి ఇయ్యలేదనెను. వాడు అలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చును గనుక అలాగూ చెప్పాను. ఈ భాగములో మనం చూస్తూ ఉన్నప్పుడు బేతనీ అనే గ్రామంలో ఒక కుటుంబం ఉంది. మార్తా, మరియా, లాజరు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఒక సహోదరుడు. అయితే ఈ ముగ్గురు ఆ ఇంట్లో ఉండి చక్కగా వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. రోజు ప్రభు ఎక్కడికి వెళ్ళిన ఆ గ్రామం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చేవాడు. అయితే యేసయ్యని ఆ కుటుంబం ప్రేమించింది. యేసయ్య ఎంతగానో ఆ కుటుంబాన్ని ప్రేమించాడు. అలాంటి కుటుంబంలో లాజరు చనిపోయినప్పుడు ఆ లాజరును దేవుడు బ్రతికించాడండి. ఇక్కడ ఒక మాట చెప్తాను, మనల్ని దేవుడు బ్రతికిస్తున్నాడు. రోజు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఆ వాక్యం మీకు చదువుతాను. 121వ కీర్తనలో మనం ఆ మాట చూద్దామండి. ఈ మాట స్పష్టంగా మనం చూస్తామండి. 4వ వచనం నుండి 7 వరకు చదువుతానండి. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. చూడండి, మనల్ని కాపాడుతున్నాడు అండి. ఆయన కొనకక నిద్రపోక కాపాడుతున్నాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండను. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఎవరు ప్రాణాన్ని కాపాడుతున్నాడు? మన ప్రాణాన్ని దేవుడు కాపాడుతున్నాడండి. దేవుని బిడ్డలారా గమనించండి, మన ప్రాణాన్ని దేవుడు కాపాడుతున్నాడు. మనల్ని కాపాడే దేవుడండి ఆయన ఇశ్రాయేలు ప్రజలను కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. దేవుని బిడ్డలారా మీరు గమనించండి, చంటి పిల్ల ఉన్న ఇంటిలో అమ్మైనా ఒకవేళ నిద్రపోద్దేమో కానీ అమ్మమ్మో లేకుంటే నాన్నమ్మో నిద్రపోదు. ఎందుకంటే ఆ పిల్లవాడు లేకుంటే ఆ పిల్ల కోసం దేవుని బిడ్డలారా అమ్మాయి ఒకవేళ ఎక్కడా నిద్రలో మీద చేయేస్తుందో లేకుంటే కాలేస్తుందని చెప్పి ఆ బిడ్డ విషయంలో కొన్ని నెలల పాటు వాళ్ళు నిద్ర లేకుండా గడుపుతారండి ఇంట్లో, అమ్మమ్మ లేకుంటే నాయనమ్మ. గమనించారా? మన దేవుడు మనలను, మన ప్రాణాన్ని కాపాడుతున్నాడండి. ఆయన మనల్ని కాపాడే దేవుడు. మరి ఆనాడు చూడండి, లాజరును బ్రతికించినప్పుడు వారు దేవునికి కృతజ్ఞత చెల్లించారండి. మరి రోజు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కదా. మనము మన ఇంటి నుండి మీరు గమనించండి, బయటికి వెళ్ళినప్పుడు, వ్యాపారాలకు వెళ్ళినప్పుడు, ఉద్యోగాలకి వెళ్ళినప్పుడు, నువ్వు పని చేసుకోవడానికి వెళ్ళినప్పుడు, నువ్వు ఊర్లు వెళ్ళేటప్పుడు వెళ్ళినప్పుడు, అన్ని స్థలాల్లోకి నీవు మరి ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ రాకపోకల్లో తోడుగా ఉండి, మనందరి రాకపోకల్లో తోడుగా ఉండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కదా. అందుకు మనం ఏం చేయాలంటే దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, నీవు నా దేవుడవయ్యా, నువ్వు నా ప్రార్థన ఆలకిస్తున్నావయ్యా, నీవు నన్ను స్వస్థపరుస్తున్నావయ్యా, నీవు నన్ను పోషిస్తున్నావయ్యా, నీవే నా ప్రాణాన్ని కాపాడుతున్నావయ్యా, నీకు వందనాలని చెప్పి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా దేవా, నీకు వందనాలు. ఈరోజు శ్రేష్టమైన మాటలు మీరు మాకు నేర్పించారు నాయన. మేము కృతజ్ఞత కలిగిన వారమై నీ సన్నిధిలో ఉండుటకు సహాయం ఇచ్చే ప్రతి తల్లిని, ప్రతి తండ్రిని, ప్రతి సహోదరిని, చిన్న బిడ్డల మొదలుకుని వృద్ధుల వరకు అందరినీ మీరు కాపాడండి. ప్రభువా, ప్రతి ఒక్కరూ నీ ఎడల కృతజ్ఞత కలిగి జీవించే భాగ్యము దయచేయండి. తోడుగా ఉండండి, మేలిచ్చేమని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు కాపాడమని యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. యెహోవా నా ఆశ్రయదుర్గమ, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం కూడి ఉన్న మనకు, ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు
సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. అందరికి వందనాలండి.